హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జో క్రియేషన్స్. నేనైతే ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ మీద ఫోటో అనేది చూపిస్తున్నాను. దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. నేను కడా బ్యాంగిల్ పెద్దది తీసుకున్నాను. లోకల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ముందుగా బ్యాంగిల్కి ర్యాప్ చేసేసాను. ఇలా టోటల్గా ర్యాప్ చేసేసాక B7000 తోటి ఫోటో అనేది అంటించేసాను. మనం ఇదే ఫోటో చిన్నది కూడా తీసుకోవచ్చు. నేనైతే ఎడిటింగ్లో నాకు ఈ సైజు ముందుగా తెలియలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎలా ఉందని ట్రై చేద్దామని చెప్పి చేశాను. ఇంకా రకరకాలుగా పెట్టుకోవచ్చు. మనం మామ్ టు బీ అని కానీ బ్రైట్ టు బీ అలాగా లెటర్స్ కూడా పెట్టుకోవచ్చు ఫోటో పెట్టుకుని. ఇదైతే నేను హెయిర్ క్లిప్స్ అవి పెట్టాను, కొంచెం స్టిక్ అవ్వడానికి టైం తీసుకుంది. దాని తర్వాత స్టోన్ లేస్ అనేది ఫోటో చుట్టూ అంటించేసి తర్వాత బాల్ చైన్ని B7000తో అంటించాను. ఇంకా పక్కన డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ లలిత అని మా పాప పేరు పెడదామని అనిపించింది. అందుకని చెప్పి స్టోన్ లేస్ తోటే నేను లలిత అని లెటర్స్ అనేది ఇలా అంటించేసాను. వీడియోలో చూస్తే మీకు ఐడియా ఉంటుంది. ఇలాగా లలిత అని పాపకి లెటర్ అనేది చేశాను. ఫైనల్ లుక్ వర్క్ కోసం లాస్ట్ వరకు చూడండి. ఈ ఫోటో అయితే మా పాపని కృష్ణాష్టమికి గోపికగా రెడీ చేశాను. ఆ ఫోటోని ఎడిట్ చేశాను. ఇదిగోండి, ఏ కూడా ఇలాగా స్టోన్ లేస్తో అంటించేసి చుట్టూ కూడా స్క్వేర్ కుందన్స్ తోటి నేను డెకరేట్ చేశాను. ఇంకా మనం బటర్ఫ్లైస్, ఫ్లవర్స్ డిజైన్ కూడా చేసుకోవచ్చు. క్లాత్తో కూడా చేయొచ్చు. ఇదే బ్యాంగిల్కి క్లాత్ ర్యాప్ చేసేసి కూడా చేయొచ్చు. లేదు అంటే కనుక మనం ప్లెయిన్ బ్యాంగిల్ మీద కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలాగా స్క్వేర్ కుందన్స్ అనేది సైడ్ అవుట్లైన్గా ఇచ్చేసాను నేను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కొట్టడం ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇలాగా B7000 తోటి స్టోన్స్ అన్నీ కూడా అంటించేశాను. ఫైనల్ లుక్ అయితే ఇది. లలిత అని రాశాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.